సార్, మన దేశంలో ఒక అమ్మాయిని చూసిన వెంటనే నచ్చి రేప్ చేయగలుగుతున్నాం సార్. మీరు శిక్ష వేయగలరా? వేయలేరు. ఎందుకంటే మన భారతదేశం పట్టిన దౌర్భాగ్యం. స్త్రీ అంటే ఎవర్రా? మనకి ఈ భూమి మీద మనకు ఒక బ్రతుకునిచ్చిన తల్లిరా. ఆ స్త్రీ కూడా స్వతంత్రంగా తిరగకూడదురా? ఏమైందిరా? ఈరోజు నువ్వు ఒక జీన్స్ ప్యాంటు ఒక షర్ట్ వేసుకుని తిరుగుతుంటే దానికి కారణం ఒక తల్లిరా. ఈరోజు నువ్వు బైక్లో R15లో తిరుగుతున్నాడు, దానికి కారణం ఎవరు? ఆ మాతృదేవతరా. అలాంటి తల్లిని, అలాంటి స్త్రీల్ని మనం స్వేచ్ఛగా బతకనేమా? ఏరా, ఏమైంది మీకు? చెప్పండి రా, ఏమైంది మీకు? ఇప్పుడు ఇలాంటి స్త్రీలు కాదురా. ఆనాడు బ్రిటిష్ తెల్లదొరల్ని తరిమి కొట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటిది అయితే మీకు తగిన బుద్ధి వస్తుందిరా. ఈ దేశం భద్రత లేదమ్మా. అరే ఏం చేసిందిరా? అరే 6 ఏళ్ళు చిన్నారా. తను ఏముందిరా అసలుకి? ఏం సుఖపడతాంరా? కానీ ఆ అమ్మాయిని కూడా వదలట్లేదు సార్. ఈ దుర్మార్గులు ఎక్కడ చూసినా కామంతో పిచ్చికి మెంటల్లాగా ఉన్నారు సార్. మిమ్మల్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుడ్డలు ఓడదీసి రోడ్ల మీద కొట్టి తరుగుతుంటే అప్పుడురా మీకు తగిన శిక్ష. ఈ కోర్టులు ప్రభుత్వాలు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, కానీ నేనున్నాను రా. మీరు నచ్చినట్టు బట్టలు వేసుకోలేరమ్మా, మీరు నచ్చినట్టు తిరగలేరు. అందరికీ కాము అనే పొర కళ్ళకు కట్టినట్టు ఒక ఉన్మాదిలాగా తయారై ఈ ప్రపంచంలో ఒక స్త్రీని చాలా ఇబ్బంది పెడుతున్నారమ్మా. మీరు బాధపడబాకండమ్మా. నేను వస్తా, మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాను. ఎక్కడున్నా సరే నేను మీ వద్దకు వచ్చి మీకు ఒక అన్నలాగా నేను రక్షిస్తానమ్మా. మీకు ఈ రోజులు స్త్రీలు సరిపోర్రా? ఆనాటి తెల్లదొరలను తరిమి కొట్టిన ఝాన్సీ లక్ష్మీబాయిరా మీకు కరెక్టు. వస్తుందిరా, అలాంటి తల్లి వస్తుంది. ఏదో నువ్వెక్కడున్నా రా తల్లి. ఈరోజు ఈ రోడ్ల మీద అడ్డంగా తిరిగి పిచ్చి నా కొడుకులకి యదవులకి నువ్వు సమాధానం చెప్పాలి తల్లి. రా తల్లి. ఆనాడు తెల్లదొరలను నీ ఖడ్గంతో తలలు నరికి వాళ్ళ అవయవాలు చల్లా చెదులు చేసి ఈ దేశానికి అర్పించావు తల్లి. అలాంటి రోజు ఈరోజు మళ్ళీ వచ్చింది తల్లి. నువ్వు వచ్చి ఎలాగైనా సరే ఈ అడ్డమైన రాక్షసులను దున్నపోతులు అడ్డంగా బలిసి తిరుగుతున్నా తల్లి. ఊర్ల మీద రోడ్ల మీద స్త్రీలను బతికినట్లేదు తల్లి. నువ్వు దయచేసి రా తల్లి. వచ్చి ఒక్కొక్కరిని అడ్డంగా నరుకుతుంటే నీకు అడ్డుకున్న ఆ శవాలను తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేస్తుంది తల్లి. అలాంటి శవాలను సముద్రం పడుంటే రాబందులు చిప్పెక్కతుంటుంటే ఆనాడమ్మ మన భారతమ్మ అవనమాత సంతోషపడుతుంది.